బ్రో పేరున్న అనేది ఆడియో కాల్ లీక్ అయింది అంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అంటున్నారు. అసలు ఏం ఆడియో కాల్ అది? అంటే ఇప్పుడు ఒక వైపు ఏమో ఆయన చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది ఆయన మీద కేసులు పెడుతూ ఉన్నారు. ఇంకొక వైపు వాళ్ళు ఫోన్ కాల్లో మాట్లాడుకున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు అవి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి పేర్ని నాని గారి ఆడియో కాల్ లీక్ అవ్వడం జరిగింది. సో అందులో ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి వింటే డెఫినెట్లీ ఇప్పటికిప్పుడే పేర్ని నాని అరెస్ట్ చేయాలి. లేకపోతే ఆయన ఉగ్రవాదుల కన్నా ఇంకా చెలరేగిపోతాడో, అందరినీ కూడా ఇంకా ఎంకరేజ్ చేసి అసాంఘిక శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తాడు, ప్రేరేపిస్తాడు అనే విధంగా ప్రజలు మాత్రం అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడనే కాదు, గత ప్రభుత్వ హయాం నుంచి కూడా వైసీపీలో ఉన్న వాళ్ళు ఓన్లీ పేర్ని నాని కాదు, కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, ఇలాంటి చాలా మంది కూడా వాళ్ళకు నోటికి ఎంత వస్తే అంత అడ్డు కానీ అదుపు కానీ లిమిట్స్ కానీ ఏవి కూడా ఉండవు. వాళ్ళ ముందు ఎవరున్నారు, వాళ్ళున్న ప్రాంగణం ఏంటి, ఒక గుడి అని చూడరు, తిరుపతి దేవస్థానం అని చూడరు, ఎక్కడైనా కూడా మీడియా ఉందంటే చాలు, మైకులు దొరికాయంటే చాలు, ఇంకా వాళ్ళ నోటికి ఒక లిమిట్స్ అనేవి ఉండవు. లిమిట్స్ క్రాస్ అయిపోయి రాజకీయాలను అధిగమించి ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా అమ్మనా బూతులు కూడా తిట్టిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు పేర్ని నాని గారికి సంబంధించి రీసెంట్గా చీకట్లో నరికేయాలని చెప్పేసి, లేకపోతే ఒకరికి తెలియకుండా నరికేయాలని చెప్పేసి, చెప్పి నరికేస్తారా, చెప్పకుండా నరికేయాలి, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. సో ఈ విధంగా ఎవరైతే గూండా మూకలు కానీ రౌడీయిజం మూకలు కానీ ఉంటారో సో వాళ్ళందరినీ కూడా ఇంకా ప్రేరేపించి ఎంకరేజ్ చేసి ఇప్పటికిప్పుడే అల్లకొలాలు సృష్టించాలనే విధంగా ఆయన అయితే మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 76 ఏళ్ళు ఇంకా గడిచిపోయినాయి, ఇంకా మీరు ఎన్ని రోజులు బతుకుతారు, 50 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డితోని కలపడతారా, భూస్థాపితం చేస్తారా అనే విధంగా మాట్లాడి, అండ్ అక్కడ స్పీకర్ దగ్గరికి వెళ్ళి 80 ఏళ్ళు దాటిపోయాయి, ఇంకా ఎన్ని రోజులు ఉంటావు, చచ్చిపోతావు తొందరలోనే. సో ఈ విధంగా వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడిన వ్యక్తి పేర్ని నాని. సో ఇంకొక వైపు చూస్తే ఆడియో కాల్ లీక్. సో మరి అందులో ఏంటంటే లోకేష్ గారి డైరెక్షన్లో టీడీపీ ఎమ్మెల్యే ఒక ఆయన వివాదం చేశాడని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్లోలాలు సృష్టించాలని చెప్పేసి ఫోన్ కాల్లో మాట్లాడుతున్నారు. సో మరి ఇక్కడ ఆయన ఎన్ని వ్యాఖ్యలను చేసుకోవచ్చు, అదంతా కూడా పక్కన పెడితే ఫోన్ కాల్లో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్లోలాలు సృష్టించాలి, అది కూడా లోకేష్ డైరెక్షన్లో, అది కూడా టీడీపీ ఎమ్మెల్యేనే ఒకటి ఏదో వివాదం చేశాడని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఒక్క అగ్గిపుల్ల చాలు అడవి మొత్తాన్ని కూడా అంటిపెడుతుంది అనే విధంగా కూడా మనం అనుకుంటే, ఇక్కడ ఈయన చెప్పిన ఒక్క మాట చాలు వైసీపీ వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయిపోయి ఇంకా వాళ్ళు ఏదో ఒక గొడవలు సృష్టించి లోకేష్ అట్లా చేశాడు, పవన్ కళ్యాణ్ ఇట్లా చేశాడు, సో ఇలాంటివన్నీ కూడా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లకల్లోలాలు సృష్టించడానికి ఖచ్చితంగా ఇది ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఇప్పుడే కట్ చేయాలి. సో ఇప్పుడు కట్ చేయకపోతే ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఏం మాట్లాడి రేపు పవన్ కళ్యాణ్ అది చేశాడు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలాలు సృష్టించాలి, ఇంకో వంగలపూడి అంటే ఈ విధంగా చేస్తూ ఇట్లా ఇది ఒక్కసారి అని కాదు, ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ ఇలాంటివన్నీ కూడా చేస్తారు. సో ఖచ్చితంగా ఇలాంటి వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లకుండా డెఫినెట్లీ ఇక్కడికే కట్ చేయాలి. సో ఒకవైపు చూసుకుంటే అనుచిత వ్యాఖ్యలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా పేర్ని నాని మీద కేసులు నమోదవుతున్నాయి. ఆ కేసుల వ్యాప్తంగా ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏంటనే ఉక్కిరిబిక్కిరి అక్కడ ఉన్నాడు. ఇంకొక వైపు ఏమో ఈ యొక్క ఫోన్ కాల్ లీక్ అయింది. సో మరి ఖచ్చితంగా పేర్ని నానికి ఇక ఊపిరి తీల్చుకునేటువంటి ఒక గ్యాప్ కూడా ఉండదు. డెఫినెట్లీ ఎవరు చేసిన తప్పులకు వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిందే.